4-5 రోజులుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పుట్టలోని పాముల్లాగా ఒక్కొక్కరు బయటకు వచ్చి తమపై విమర్శలు చేస్తున్నారని వైఎస్ఆర్టీపీ నేత కొండ రాఘవరెడ్డి విమర్శించారు. షర్మిలకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక దాడులు చేశారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఎలా యాత్ర చేస్తారో చూస్తామని హెచ్చరించడం సిగ్గుచేటని కొండ రాఘవరెడ్డి ఫైర్ అయ్యారు. ధమ్కీలిచ్చే ప్రయత్నం చేస్తూ నేను మీ ద్వారా గుత్త సుఖేందర్ రెడ్డి గారి కావచ్చు, ఎంపీ కవిత గారి కావచ్చు, లేదా సునీత గారి కావచ్చు, ఆ బానిస బాత్క సుమను కావచ్చు, ఛాలెంజ్ చేస్తున్నాం. మేము పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాము. మేము ఎన్ని కిలోమీటర్లు అయితే నడవాలనుకున్నామో అన్ని కిలోమీటర్లు నడుస్తున్నాము. పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల బాధలు తెలుసుకుంటాము. మీకు దమ్ము ధైర్యం ఉంటే బిడ్డ మీ గుండాలతోటి కాదు, మీ కార్యకర్తలతోటి కాదు, మీ రౌడీ షీటర్లతోటి కాదు, స్వయంగా ఎక్కడైతే మేము పాల్గొంటామో అక్కడ లోకల్ శాసనసభ్యుని రమ్మన్ మా షర్మిలమ్మ గారు ప్రశ్నలు వేస్తారు. రేషన్ కార్డుల విషయం కావచ్చు, భూదందాల విషయం కావచ్చు, ఇసుక దోపిడీ కావచ్చు, మట్టి దోపిడీ కావచ్చు, శ్మశాన్ ఘాట్ల కబ్జాలు కావచ్చు. కేసీఆర్ గారి దగ్గర శబాష్ అనిపించుకుంటారు. అందరూ ఒకరు ఇద్దరు ముగ్గురు లేస్తారు. మరి ఎందుకు మిగతా ఎమ్మెల్యేలు వస్తలేరు? వాళ్ళకు వాళ్ళకు కథ ఉంది. పీకే టీమే వాళ్ళకి చెప్పింది మీ బిహేవియర్ బాగలేదు, మీరు నెక్స్ట్ టైం టికెట్ రాదు అనేటోళ్ళందరూ కూడా గప్చు కూర్చున్నారు. ఒక 4-5 వచ్చి ధమ్కీలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ నేను మీ ద్వారా గుత్త సుఖేందర్ రెడ్డి గారి కావచ్చు, ఎంపీ కవిత గారి కావచ్చు, లేదా సునీత గారి కావచ్చు, ఆ బానిస బాత్క సుమను కావచ్చు, ఛాలెంజ్ చేస్తున్నాం. మేము పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాము. మేము ఎన్ని కిలోమీటర్లు అయితే నడవాలనుకున్నామో అన్ని కిలోమీటర్లు నడుస్తున్నాము. పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల బాధలు తెలుసుకుంటాము. మీకు దమ్ము ధైర్యం ఉంటే బిడ్డ మీ గుండాలతోటి కాదు, మీ కార్యకర్తలతోటి కాదు, మీ రౌడీ షీటర్లతోటి కాదు, స్వయంగా ఎక్కడైతే మేము పాల్గొంటామో అక్కడ లోకల్ శాసనసభ్యుని రమ్మన్ మా షర్మిలమ్మ గారు ప్రశ్నలు వేస్తారు. రేషన్ కార్డుల విషయం కావచ్చు, భూదందాల విషయం కావచ్చు, ఇసుక దోపిడీ